Yeah, welcome to current affair discussion. Today, November 15 to 30, part 1 లో ఆల్రెడీ 4 parts కంప్లీట్ చేసాం అండ్ ఇంకా 2 parts ఉన్నాయని చెప్పా ప్రీవియస్గా అండ్ దట్ 2 partsలో 5th part ఇది. ఆల్రెడీ 4 partsలో 37 questions వరకు మాట్లాడాం అండ్ ఫ్రమ్ 38th question onwards. This 38th question is like some good news for the bank employees who are already working in a senior executive cadres. In future lo meer kuda aa range ku velte like you will get this benefit also appadiki inka better ga undachu guidelines. Okay, first of all present 2013 nunchi 2016 varaku Arundhati Bhattacharya State Bank of India ki first female chairperson ga work chesaru. Appudu ఒకసారి ఎలక్షన్ what we call press meeting లో ఒక జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్కి లైక్ ఎస్బీఐ 200 years నుంచి ఇండియాలో ఉంది, whereas రీసెంట్గా ఎస్టాబ్లిష్ అయినటువంటి అంటే లైక్ దిస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఐసిఐసిఐ బ్యాంక్స్ కానీ ఓకే యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ కూడా జస్ట్ ఒక 30 years ముందు నుంచి 1994 నుంచే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది దిస్ బ్యాంక్స్ అన్నీ కూడా. బట్ ఎస్బీఐ దాదాపు 200 years నుంచి ఉన్నా కూడా ఇన్ఫ్యాక్ట్ ఎస్బీఐ ఫస్ట్ 1806లో దాని రూట్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు మనం 2024లో ఉన్నాం. 1906, 2006 అండ్ దిస్ ఒక 18 years, నియర్లీ 18 years కంప్లీట్ అయింది ఎస్బీఐ ఫామ్ చేసి. అప్పటి నుంచి ఉన్న ఎస్బీఐతో కంపేర్ చేస్తే జస్ట్ 3 decades బ్యాక్ ఎస్టాబ్లిష్ చేసిన హెచ్డిఎఫ్సి బ్యాంకు ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క మార్కెట్ క్యాప్, ఎస్పెషల్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ ఇంకా క్రాస్ చేయలేదు ఎస్బీఐని. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మన ఇండియాలోనే బిగ్గెస్ట్ బ్యాంక్ అయింది. ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాఫిట్స్లో కూడా బిగ్గెస్ట్ బ్యాంక్గా ఉన్నాయి ప్రైవేట్ బ్యాంక్స్. వై దిస్ వేరియేషన్ అని చెప్పి ఒక జర్నలిస్టు అప్పుడు 2013-16లో ఎస్బీఐకి చైర్పర్సన్గా వర్క్ చేసినటువంటి అరుంధతి భట్టాచార్యని క్వశ్చన్ వేస్తే ఆమె ఇచ్చిన సింపుల్ రిప్లై, నా సాలరీ దట్స్ వాట్ ఎస్బీఐ చైర్పర్సన్గా ఉన్నప్పుడు ఆమె సాలరీ పర్ మంత్కి హార్డ్లీ 3 to 4 lakhs విత్ ఆల్ అలవెన్సెస్ అన్నీ కలిపి 3 to 4 lakhs. అదే ఐసిఐసిఐ బ్యాంకుకి హెచ్డిఎఫ్సి బ్యాంకుకి సీఈఓస్గా ఉన్న పర్సనాలిటీ సాలరీ పర్ ఇయర్కి 7 to 8 crores. ఇది పర్ ఇయర్కి వాళ్ళ సాలరీ. నా సాలరీ పర్ ఇయర్కి హార్డ్లీ 40 to 50 lakhs. సో దట్ ఈస్ అ మేజర్ డిఫరెన్స్. వై దే విల్ గివ్ దేర్ బెస్ట్ అంటే బికాస్ దాట్ కంపెనీస్ రికగ్నైజింగ్ దేర్ పర్టికులర్ స్కిల్స్, నాలెడ్జ్ అండ్ దే ఆర్ పేయింగ్ హయ్యర్ సాలరీస్. బట్ when I come across like nationalized banks, this public sector banks, that salary variation చాలా హ్యూజ్ ఉందని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. అండ్ నౌ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్తో ఈక్వల్గా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎంప్లాయీస్కి కూడా పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని ఇన్సెంటివ్స్ని ప్రొవైడ్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఆల్రెడీ లాంచ్ చేసిన ఒక స్కీము పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. ఓకే, పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్స్ PLI స్కీమ్, పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. ఈ స్కీమ్ ఏంటంటే దీస్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో మన ఇండియాలో 12 PSBs ఉన్నాయి కదా, దీస్ PSBs ఏవైతే ఉన్నాయో ఆ PSBస్లో హోల్ టైమ్ డైరెక్టర్స్గా, మేనేజింగ్ డైరెక్టర్ అండ్ CEOస్గా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్గా వర్క్ చేస్తున్న పర్సనాలిటీస్ వాళ్ళు వర్క్ చేస్తున్న బ్యాంక్ కనుక బెటర్గా ప్రాఫిట్స్ని కనుక జనరేట్ చేయగలిగితే అలాంటి కేసులో బ్యాంక్ దిస్ 3 cadresలో ఉన్న పర్సనాలిటీస్ ఎవరు వాళ్ళు, హోల్ టైమ్ డైరెక్టర్స్, మేనేజింగ్ డైరెక్టర్స్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్, వీళ్ళకి బేసిక్ పేలో సర్టెన్ పర్సెంటేజ్ ఆఫ్ మనీని ఎక్స్ట్రాగా బోనస్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఏం చేంజెస్ చేశారంటే నాట్ ఓన్లీ దిస్ 3 cadres, హోల్ టైమ్ డైరెక్టర్స్కి, మేనేజింగ్ డైరెక్టర్స్ అండ్ CEOs, నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్కి వీళ్ళకే కాకుండా అడిషనల్గా సీనియర్ ఎగ్జిక్యూటివ్ లెవెల్స్లో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ని ఇంక్లూడ్ చేస్తూ డెసిషన్ తీసుకున్నారు. దిస్ ఇస్ అ వెరీ గుడ్ న్యూస్ ఫర్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఎంప్లాయీస్ హూ ఆర్ వర్కింగ్ అబోవ్ కేడర్ కాల్డ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్. అసలు సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ అంటే ఏ పర్సనాలిటీస్ వస్తారంటే చీఫ్ మేనేజర్ అండ్ అబోవ్. నార్మల్గా మీరు రాసే ఎగ్జామ్స్ ఎస్బీఐ కానీ IBPS ఎగ్జామ్స్ కానీ క్లర్క్ రాస్తారు, ఎంట్రీ లెవెల్ జాబు. దెన్ ఆఫీసర్ కేడర్ అయితే పీఓని స్కేల్ 1 అంటారు. ఓకే, తర్వాత ప్రమోషను స్కేల్ 2, స్కేల్ 3, స్కేల్ 4 అలా స్కేల్ 7 వరకు ఉంటుంది. ఓకే, 7-8 వరకు ఉంటుంది. ఇక్కడ స్కేల్ 4 అండ్ అబోవ్ ఉన్నటువంటి పర్సనాలిటీస్ని సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ అంటారు. సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ సింప్లీ నథింగ్ బట్ చీఫ్ మేనేజర్ అండ్ అబోవ్.
అండ్ వీళ్ళకి ఇప్పుడు పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కూడా ఇంక్లూడ్ చేశారు. అంటే ప్రీవియస్ ఉన్నది ఓన్లీ స్కేల్ 7 కేటర్ పర్సనాలిటీస్కి మాత్రమే, ఇప్పుడు సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ ఒకసారి జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ఎవరైతే టాప్ కేటర్లో ఎండి అండ్ సిఇఓస్, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్స్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఎస్బీఐలో వర్క్ చేస్తున్నటువంటి సిఎండి డిఎండికి వాళ్ళ బేసిక్ పేలో, యాన్యువల్ బేసిక్ పేలో 100% ఆఫ్ యాన్యువల్ బేసిక్ పేని పర్ఫార్మెన్స్గా ఎక్స్ట్రాగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ ఉన్న థింగ్. బట్ నా ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన థింగ్ ఏంటంటే చీఫ్ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్ వీళ్ళకి 90% ఆఫ్ బేసిక్ పే, డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ వీళ్ళకి 80% ఆఫ్ బేసిక్ పేని, అండ్ చీఫ్ మేనేజర్కి 70% ఆఫ్ బేసిక్ పేని అడిషనల్ అమౌంట్గా పే చేయడం జరుగుతుంది. ఇఫ్ వాళ్ళు వర్క్ చేస్తున్న బ్యాంక్ కనుక 4 క్రైటీరియాస్లో 3 క్రైటీరియాస్ని ఫుల్ఫిల్ చేస్తే, 4 కీ ఏరియాస్ ఉన్నాయి. ఆ 4 కీ ఏరియాస్లో ఇఫ్ యూ లుక్ అట్ దిస్ స్టేట్మెంట్ ఆల్సో, ఆల్ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఇంక్లూడింగ్ లేటరల్ హైర్స్ అండ్ ఆఫీసర్స్ deputation basis also in the rank of chief manager and above will now be able to avail performance linked incentive and it will be paid in cash in a single transaction. Okay sir, payment jarugutundi. Eligibility entante 4 criteria unnai, అందులో అట్లీస్ట్ వాళ్ళు ఆ బ్యాంక్స్ 3 ఫుల్ఫిల్ చేయాలి. ఏంటవి అంటే ఫస్ట్ క్రైటీరియా రిటర్న్ ఆన్ అసెట్. ఓకే, రిటర్న్ ఆన్ అసెట్, ఆర్ఓఏ అంటే రిటర్న్ ఆన్ అసెట్. బ్యాంక్ అసెట్స్ ఎంత ఉన్నాయి అంటే వాళ్ళు లెండ్ చేసిన అమౌంటే అసెట్స్, బారోవర్సే బ్యాంక్ అసెట్స్. ఆ అసెట్స్ పైన రిటర్న్ ఎంత వస్తుంది. నెక్స్ట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, దట్టు నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ బ్యాంకుకి 1.5% కన్నా ఎక్కువ ఉండకూడదు. అంటే ఒక బ్యాంకు 100 రూపీస్ లోన్ ఇచ్చింది అనుకుంటే ఎన్పిఎస్, నెట్ ఎన్పిఎస్, ఓకే, నాట్ గ్రాస్ ఎన్పిఏ, నెట్ ఎన్పిఏ 1.5 రూపాయల కన్నా ఎక్కువ ఉండకూడదు. ఇన్ కేస్ ఎక్కువ ఉంటే అంటే 1.5% కన్నా ఎక్కువ ఉంటే అట్లీస్ట్ ఇయర్లో 0.25% ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ తగ్గాలి. అంటే సెకండ్ క్రైటీరియా ఏంటి, ఒక బ్యాంక్ 100 రూపీస్ ఇచ్చింది అనుకుందాం లోన్గా, దీంట్లో 1.5 రూపీ నెట్ ఎన్పిఏ అయింది, దట్స్ అ గుడ్ థింగ్, దట్స్ ఫైన్. ఒకవేళ 3 నెట్ ఎన్పిఏ ఉంది అనుకుందాం ఒక బ్యాంక్కి, ఇప్పుడు FY24లో, నెక్స్ట్ FY25 రన్ అవుతుంది, ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది అనుకుంటే, ఒకవేళ FY24తో కంపేర్ చేస్తే FY25లో ఆ బ్యాంక్ యొక్క నెట్ ఎన్పిఏ లెట్ us assume 2.7%కి రెడ్యూస్ అయింది అనుకుందాం. అంటే ఇక్కడ 30 బేసిస్ పాయింట్స్ తగ్గింది. అలా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో అట్లీస్ట్ 25 బేసిస్ పాయింట్స్, లుక్ అట్ దిస్ స్టేట్మెంట్, 25 బేసిస్ పాయింట్స్ తగ్గాలి. ఓకే, ఒకవేళ 1.5% కన్నా ఎక్కువ ఉంటే. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ కాస్ట్ టు ఇన్కమ్ రేషియో, దిస్ వన్ కాస్ట్ టు ఇన్కమ్ రేషియో అంటే CIR ఈజ్ నథింగ్ బట్ న్యూమరేటర్లో కాస్ట్, డినామినేటర్లో ఇన్కమ్. అంటే బ్యాంకుకి 2 రూపాయలు ఇన్కమ్ వస్తుందంటే ఎక్స్పెన్స్ 1 రూపాయి ఉండాలి, ఇది మ్యాక్సిమం. కాస్ట్ టు ఇన్కమ్ రేషియో షుడ్ నాట్ బీ మోర్ దెన్, అంటే ఈ 50% కన్నా, అంటే 2 రూపాయలు ఇన్కమ్ వస్తుంది అనుకుంటే 1 రూపీ కన్నా ఎక్కువ ఖర్చు అవ్వకూడదు ఆ ఇన్కమ్ పైన. సో అలా ఉండాలి కాస్ట్ టు ఇన్కమ్ రేషియో. బికాస్ బిజినెస్లో వచ్చే ఇన్కము అండ్ కాస్ట్ని కంపేర్ చేసినప్పుడు ఎంత తక్కువ కాస్ట్తో ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేస్తే బిజినెస్ ప్రాఫిటబుల్గా ఉంటుంది. దట్స్ వాట్ కాస్ట్ టు ఇన్కమ్ రేషియో. అండ్ ఫైనల్ థింగ్ ఇస్ capital adequacy ratio, CAR, or else I can say CRAR, that is capital to risk weighted assets ratio. అంటే CAR is nothing but bank capital divided by bank యొక్క RWA into 100. ఇది నార్మల్గా బెసెల్ నామ్స్లో బెసెల్ 3లో 8% డిఫైన్ చేసి పెడితే మన RBI 9% చెప్పింది. అంటే ఇంకొక 1% ఎక్కువగా మోర్ స్టెబిలిటీ మెయింటైన్ చేయడం కోసము ఇది మినిమం మెయింటైన్ చేయాల్సినటువంటి పర్సంటేజ్. దీనికి ఎక్స్ట్రాగా 200 బేసిస్ పాయింట్స్ అంటే దట్ ఈస్ 2%ని మెయింటైన్ చేయాలి. ఇవి 4 కీ ఏరియాస్, 4 కీ క్రైటీరియా. ఈ 4 కీ క్రైటీరియాస్ని ఏ బ్యాంక్స్ అయితే ఫుల్ఫిల్ చేస్తాయో, అట్లీస్ట్ 3, ఈ 4లో 3 ఫుల్ఫిల్ చేస్తాయో ఆ బ్యాంక్స్ యొక్క సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ నుంచి హోల్ టైమ్ డైరెక్టర్స్ వరకు, చైర్మన్, CM, what we call CEO, MD and CEO, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ వరకు ఇన్సెంటివ్స్ ఉంటాయి అండర్ ద స్కీమ్ కాల్డ్ పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్. అండ్ ఒక బ్యాంక్ ఈ 4 కీ ఏరియాస్ని ఫుల్ఫిల్ చేస్తుందా లేదా రివ్యూ చేసి ఏ బ్యాంకుకి పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ద్వారా ఎలిజిబిలిటీ ఉంది అని కన్ఫర్మేషన్ చేయడానికి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీకి హెడ్ M. నాగరాజు. ఓకే, ఈయన డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో సెక్రటరీగా వర్క్ చేస్తున్నారు. సో ఈయన చైర్మన్షిప్తో కమిటీ కూడా వేశారు. దట్స్ అ question number 38. Now if you look at the options, which of the following is or correct?
with respect to the revised performance linked incentive scheme launched by the Ministry of Finance. Ministry of Finance లాంచ్ చేసినటువంటి పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్లో కరెక్ట్ థింగ్స్ ఏంటో చూస్తే ద ప్రీవియస్ పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ వాజ్ రిస్ట్రిక్టెడ్ ఓన్లీ టు, ఇది ప్రెజెంట్ అన్నట్ల ప్రీవియస్, ఓన్లీ టు హోల్ టైమ్ డైరెక్టర్స్, మేనేజింగ్ డైరెక్టర్స్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్. ఓకే, ద ప్రీవియస్ performance linked incentive scheme restricted only to whole time directors, managing directors and chief executive officers. వీళ్ళతో పాటు అడిషనల్గా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆల్సో. అంటే ఇక్కడ ఒకటి మిస్ అయింది కాబట్టి ఇది రాంగ్. ఇంతకు క్వశ్చన్ ఏంటి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? యా, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అ రాంగ్ వన్ బికాస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మిస్ అయింది. ఇప్పుడు ప్రెజెంట్ అని చెప్పట్ల ప్రీవియస్ పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. అండ్ సెకండ్ థింగ్, ద రివైజ్డ్ స్కీమ్ ఆల్సో అప్లైస్ టు సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ in the rank of chief manager and above. Yes, that is correct only. Next, this revision will reduce the existing wide competition disparity between senior executives of public sector banks and private sector banks. Obviously private sector banks employees ki equal ga కాకపోయినా అట్లీస్ట్ అప్ టు సమ్ ఎక్స్టెంట్ నియర్గా సాలరీస్ పే చేస్తే ఈక్వల్గా కాకుండా నేను ఎందుకు అంటున్నానంటే వాళ్ళకి క్రోర్స్లో ఉంటాయి. దట్స్ వై. ఓకే, సో అట్లీస్ట్ దిస్ బ్యాంక్ ఎంప్లాయీస్ విల్ ఫీల్ హ్యాపీ అండ్ దే విల్ బి కమిటెడ్ మోర్ టువర్డ్స్ ఆర్గనైజేషన్ అనే ఇంటెన్షన్తో ఈ పిఎల్ఐ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది, రివైజ్ చేయడం జరిగింది. దట్స్ అ 38th క్వశ్చన్. యాజ్ అ బ్యాంక్ యాస్పిరెంట్గా యూ నీడ్ టు నో దీస్ ఆల్ పాయింట్స్. లెట్ మీ గివ్ ఎ రివిజన్ వన్ మోర్ టైమ్. ఓకే, సో విచ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో వర్క్ చేస్తున్నటువంటి హోల్ టైమ్ డైరెక్టర్స్, ఎండి అండ్ సిఇఓస్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్కి ఉన్నటువంటి పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ని ఇప్పుడు సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ హూ ఆర్ ఇన్ ద లెవెల్ ఆఫ్ చీఫ్ మేనేజర్ అండ్ అబోవ్ కేటర్కి అప్లికబుల్ చేసింది. అండ్ ఆల్రెడీ ప్రీవియస్ ఉన్న పర్సనాలిటీస్కి వాళ్ళ బేసిక్ పేలో 100%, బట్ ఇప్పుడు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి సీనియర్ ఎగ్జిక్యూటివ్స్లో లుక్ అట్ హియర్, చీఫ్ జనరల్ మేనేజర్కి 90%, డిప్యూటీ జనరల్ మేనేజరు, అసిస్టెంట్ జనరల్ మేనేజరు 80% ఆఫ్ దర్ బేసిక్ పే, అండ్ చీఫ్ మేనేజర్కి 70% ఆఫ్ బేసిక్ పే. వాళ్ళ యాన్యువల్ బేసిక్ పేలో దిస్ మచ్ పర్సంటేజెస్ని పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ద్వారా ప్రొవైడ్ చేస్తారు. ఇఫ్ దేర్ బ్యాంక్, వాళ్ళు వర్క్ చేస్తున్న బ్యాంక్ కనుక 4 క్రైటీరియాస్లో 3 క్రైటీరియాస్ని ఫుల్ఫిల్ చేస్తే, వాట్ ఆర్ దాట్? ఒకటి, రిటర్న్ ఆన్ అసెట్స్ పాజిటివ్ ఉండాలి. రెండోది, నెట్ ఎన్పిఏ 1.5% కన్నా ఎక్కువ ఉండకూడదు. ఇన్ కేసు ఎక్కువ ఉంటే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ అట్లీస్ట్ 25 బేసిస్ పాయింట్స్ తగ్గాలి. మూడోది, కాస్ట్ ఇన్కమ్ రేషియో షుడ్ నాట్ క్రాస్ 50%. నాలుగోది, క్యాపిటల్ అడిక్వసీ రేషియో ఆర్ సిఆర్ఏఆర్ మినిమం డిఫైన్ చేసి పెట్టిన నెంబర్కి +2%, అంటే 200 బేసిస్ పాయింట్స్ ఎక్స్ట్రా ఉండాలి. అండ్ ఈ 4 క్రైటీరియాస్ని బ్యాంక్స్ ఫాలో అవుతున్నాయా లేదా రివ్యూ చేసి ఆ పర్టికులర్ బ్యాంకుకి ఈ స్కీమ్ ద్వారా అప్లికబిలిటీ ప్రొవైడ్ చేయడం కోసం కమిటీ కూడా ఫామ్ చేశారు. ఆ కమిటీకి హెడ్ ఎం నాగరాజు ఈజ్ యాక్చువల్లీ వర్కింగ్ యాజ్ అ సెక్రటరీ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీస్. దట్స్ అ important points you should remember in this 38th question, little bit important one, and even for awareness purpose also, as you are bank aspirants and in future bank employees, it will be a good news for you people. Next question number 39th one. First time ever South Asia lone largest maritime thought leadership summit with a name Sagar Manthan the Great Oceans Dialogue. Okay, what is the summit? South Asia lone largest Sagar మంథన్, సాగర్ మంథన్ ద గ్రేట్ ఓషన్స్ డైలాగ్. సాగర్ మంథన్ ద గ్రేట్ ఓషన్స్ డైలాగ్ ఇదేంటంటే మన ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ అండ్ గ్లోబల్ థింక్ ట్యాంక్ బాడీ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ కలిపి దీన్ని ఢిల్లీలోనే రీసెంట్గా ఇక్కడ న్యూఢిల్లీలో ఆప్షన్ 1 న్యూఢిల్లీలో హోస్ట్ చేశాయి. ఈ పర్టికులర్ సమ్మిట్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే మ్యారిటైమ్ సెక్టార్లో కొలాబరేషన్ కోసము, డెవలప్మెంట్ కోసము, ఇన్నోవేషన్ కోసము, లెస్ కార్బన్ ఎమిషన్స్తో ఎలా మ్యారిటైమ్ సెక్టర్ని డెవలప్మెంట్ చేయాలి అనే ఆబ్జెక్టివ్తో ఈ సమ్మిట్ జరిగింది. ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో. వాట్ ఈస్ ద డైలాగ్ నేమ్, సమ్మిట్ నేమ్ అంటే సాగర్ మంథన్ ద గ్రేట్ ఓషన్స్ డైలాగ్. సాగర్ మంథన్ ద గ్రేట్ ఓషన్స్ డైలాగ్. And this is first time in India, South Asia's largest maritime dialogue, which was held in New Delhi, and it is organized by our Ministry of Ports, Shipping and Waterways. Okay, in partnership with in collaboration with the Observer Research Foundation. That's the 39th question. Summit name, location, ever host chesaru, objective enti. That's something you should focus. And one
ఇంట్రెస్టింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ థింగ్ ఏంటంటే మన ఇండియా చేస్తున్నటువంటి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్లో అదర్ కంట్రీస్కి మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం అండ్ అక్కడ నుంచి అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. ఇలా మనం చేస్తున్న మొత్తం ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ వాల్యూమ్లో 95% ఆఫ్ ద వాల్యూమ్, సపోజ్ లెట్ అస్ అస్యూమ్ ఇన్ FY25లో మన ఇండియా నుంచి అబ్రాడ్ నుంచి మన ఇండియాకి మొత్తం జరిగిన ట్రాన్సాక్షన్స్ ఒక 1 crore ట్రాన్సాక్షన్స్ అనుకుందాం. వాల్యూమ్ పరంగా, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అమౌంట్ పరంగా చెప్పట్లా. ఇప్పుడు సపోజ్ ఒక ఎక్స్పోర్టర్ ఏ అనే పర్సన్ ఇంకొక కంట్రీలో ఉన్న పర్సన్ బికి ఎక్స్పోర్ట్ చేశారు అనుకుందాం, ఇది ఒక ట్రాన్సాక్షన్. అలానే ఇంకొక ఎక్స్పోర్టర్ ఎక్స్ ఇంకొకరికి వైకి అనే ఎక్స్పోర్ట్ చేస్తే ఇది ఇంకో ట్రాన్సాక్షన్ 2. అలానే లైక్ పి అనే పర్సన్ నుంచి మన ఇండియాలో ఉన్న క్యూ పర్సన్ ఇంపోర్ట్ చేసుకున్నారు అనుకుందాం, ఇది ఒక ట్రాన్సాక్షన్. ఇలా వాల్యూమ్ పరంగా జరుగుతున్న మొత్తం ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్లో 95% ఆఫ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఓషన్స్ ద్వారానే జరుగుతున్నాయి. అంటే ఓషన్ ద్వారా జరిగే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కార్గో వాల్యూము మన ఇండియన్ ఎకానమీకి ఎంత ఇంపార్టెన్స్ వీ కెన్ అండర్స్టాండ్. అండ్ వాల్యూమ్ పరంగా 95%, బట్ వాల్యూ పరంగా 70%. అండ్ 12 మేజర్ పోర్ట్స్ ఉన్నాయి, 200 మైనర్ పోర్ట్స్ ద్వారా వరల్డ్లోనే 16th లార్జెస్ట్ మ్యారిటైమ్ నేషన్ మన ఇండియా అండ్ లీడర్ ఇన్ గ్లోబల్ షిప్పింగ్ లైన్స్. ఓకే, సో సింప్లీ 39th క్వశ్చన్, సౌత్ ఏషియాలోనే లార్జెస్ట్ మ్యారిటైమ్ థాట్ లీడర్షిప్ సమ్మిట్ ఢిల్లీలో జరిగింది రీసెంట్గా. సాగర్ మంథన్ ద గ్రేట్ ఓషన్స్ డైలాగ్ అండ్ ఇన్ కొలాబరేషన్ with the Ocean Research Foundation. This event was organized by the Ministry of Port Shipping and Waterways and మన ఇండియన్ మ్యారిటైమ్ కార్గో మూమెంట్ మ్యారిటైమ్ సెక్టర్లో 95% of the country volume through oceans only and 70% by value. Now moving to question number 40th one, climate change performance index. This one 40th question is index. What is this climate change performance index? ఈ ఇండెక్స్ని 3 environmental NGOs, look at here, 2005 నుంచి what is the index? Climate change performance index. Climate change performance index 2005 నుంచి this climate change performance index ని 3 environmental non-governmental organizations NGOs పబ్లిష్ చేస్తున్నాయి. అవి ఏంటో ఇచ్చాను అక్కడ జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్, నో నీడ్ టు రిమెంబర్. జర్మన్ వాచ్, న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూట్ అండ్ క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్ ఇంటర్నేషనల్, వీళ్ళు ఈ రిపోర్ట్ని రిలీజ్ చేశారు. రిపోర్ట్ ఏంటి? క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. ఈ రిపోర్ట్ ప్రిపేర్ చేయడం కోసము లుక్ అట్ హియర్ ద ఇండెక్స్. దిస్ ఇండెక్స్ అసెస్డ్ ది క్లైమేట్ మిటిగేషన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద కంట్రీస్ అక్రాస్ 4 మెయిన్ కేటగిరీస్. వరల్డ్లో ఉన్నటువంటి ఎక్కువగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎమిట్ చేస్తున్న కంట్రీస్, ఒక 60+ కంట్రీస్ని కన్సిడర్ చేసి రెఫరెన్స్గా తీసుకొని ఈ ఇండెక్స్ని ప్రిపేర్ చేయడం జరిగింది బై ద 3 NGOs. సిన్స్ 2005 నుంచి వాళ్ళు ఈ ఇండెక్స్ని ప్రిపేర్ చేస్తున్నారు, క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. ఆ 4 మెయిన్ కేటగిరీస్ ఏంటంటే, ఒకటి GHG ఎమిషన్స్, ఒక కంట్రీలో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ ఎంత అవుతున్నాయి దానికి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారు 40%, బికాస్ దట్ ఈస్ అ మేజర్ కన్సర్న్ కాబట్టి. నెక్స్ట్ ఆ కంట్రీలో రెన్యూబుల్ ఎనర్జీ ఇన్స్టలేషన్స్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ ఆ కంట్రీ మొత్తానికి ఎనర్జీ యూసేజ్ రిక్వైర్మెంట్ ఎంత ఉంది, అండ్ ఆ కంట్రీ యొక్క గవర్నమెంట్ ఈ క్లైమేట్ చేంజ్కి అగెన్స్ట్గా ఎటువంటి పాలసీస్ని తీసుకొస్తున్నారు, ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు అనే విధంగా. గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్కి 40% అయితే రిమైనింగ్ 3కి GHG ఎమిషన్స్, ఓకే, నెక్స్ట్ రెన్యూబుల్ ఎనర్జీ, నెక్స్ట్ ఎనర్జీ యూజు, నెక్స్ట్ క్లైమేట్ పాలసీ, రిమైనింగ్ 3కి 20% వెయిటేజ్ ఇచ్చి ప్రిపేర్ చేశారు. అండ్ మన ఇండియా దిస్ ఇండెక్స్లో టాప్ 10లో ఉంది. బట్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ మనం 7th స్పాట్లో ఉంటే ఇప్పుడు ఇంకా తగ్గిపోయాం 10th స్పాట్కి. సో మీరు అనుకోవచ్చు దిస్ మెనీ కంట్రీస్లో మనం టాప్ 10లోనే ఉన్నాం కదా అని. ద రీజన్ బిహైండ్ దట్, ఎందుకు మనం టాప్ 10లో ఉన్నామంటే ఇక్కడ యాక్చువల్గా ఈ ర్యాంక్ ఎంత తక్కువ ఉంటే అది పాజిటివ్ థింగే. బట్ ఇక్కడ మనకి తక్కువ ఉండడానికి రీజన్ ఏంటంటే లో పర్ క్యాపిటా ఎమిషన్స్. అంటే మనది ఇంకా జస్ట్ డెవలపింగ్ ఎకానమీ కాబట్టి పర్ క్యాపిటా 140 crore పీపుల్ ఉన్నారు. ఒక్కొక్క హెడ్ అంటే ఒక్కొక్క పర్సన్కి యావరేజ్గా ఎంత ఎమిషన్స్ ఎమిట్ అవుతున్నాయి ఇండియా నుంచి అని క్యాలిక్యులేట్ చేస్తే రెస్ట్ ఆఫ్ వరల్డ్ చాలా తక్కువ ఉంది. అందుకు మనం టాప్ 10లో ఉన్నాం. అండ్ ఇంకోటి ర్యాపిడ్ డిప్లాయ్మెంట్ ఆఫ్ దిస్ అ పాజిటివ్ థింగ్. రెన్యూబుల్ ఎనర్జీ డిప్లాయ్మెంట్లో మనం చాలా ఫాస్ట్గా ఇన్స్టలేషన్ జరుగుతున్నాయి కాబట్టి దట్స్ వన్ ఆఫ్ ద పాజిటివ్ థింగ్. ఓకే, సో సింప్లీ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో మన ఇండియా ర్యాంకు లాస్ట్ ఇయర్ 7th స్పాట్లో ఉంటే ఈ ఇయర్ 10th స్పాట్కి పడిపోయాం. అండ్ వరల్డ్లో లుక్ అట్ ద నెక్స్ట్ థింగ్,
ఫస్ట్ 3 ప్లేసెస్ ఎంటీ ఉన్నాయి. యాక్చువల్గా ఫస్ట్ 3 ప్లేసెస్ ఏంటంటే వెరీ హై రేటింగ్, చాలా బెటర్గా గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ని తగ్గిస్తూ రెన్యూబుల్ ఎనర్జీస్ పైన ఎక్కువ డిపెండ్ అవుతూ ఎనర్జీ యూసేజ్ని ఆప్టిమిస్టిక్గా ఉంచి అండ్ క్లైమేట్ పాలసీస్, గవర్నమెంట్ పాలసీస్ కూడా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉండే అలాంటి కంట్రీస్ని టాప్ 3లో ఉంచుతారు. బట్ అన్ఫార్చునేట్లీ ది 60+ కంట్రీస్లో ఒక కంట్రీ కూడా టాప్ 3లో లేదు. అండ్ 4th పొజిషన్, 5th పొజిషన్, 6th పొజిషన్ నుంచి ఈ ర్యాంకింగ్ స్టార్ట్ అయింది. అంటే టాప్ 3 అంటే వెరీ హై రేటింగ్ ఉన్న కంట్రీస్ నిల్, 0. 4th పొజిషన్లో డెన్మార్క్ ఉంది, 5th పొజిషన్లో నెదర్లాండ్ ఉంది, 6th పొజిషన్లో యూకే ఉంది. డెన్మార్క్, నెదర్లాండ్, యూకే 4, 5, 6 స్పాట్స్. డెన్మార్క్, నెదర్లాండ్, యూకే. ఓకే. అండ్ ఈ పర్టికులర్ ఇండెక్స్ని రీసెంట్గా COP29 మీటింగ్ జరిగింది అజర్బైజాన్ బాకు, అక్కడ రిలీజ్ చేశారు. ఓకే, రైట్. దట్స్ అ థింగ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, ఇఫ్ యూ లుక్ అట్ హియర్ టాప్ 5 కంట్రీస్ అని చూస్తే ఆల్రెడీ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎంటీ అని చెప్పాను కదా, రిమైనింగ్ 4, 5, 6, 7. అండ్ దట్ కంట్రీస్ డెన్మార్క్, నెదర్లాండ్, యూకే, అట్లీస్ట్ టాప్ 3 యూ షుడ్ రిమెంబర్. అండ్ G20 కంట్రీస్లో, ఓకే, G20 కంట్రీస్లో హై క్లైమేట్ పర్ఫార్మర్స్ రేటింగ్ ఉన్నటువంటి కంట్రీస్ 2 ఉన్నాయి. టోటల్ G20 కంట్రీస్ 19 కంట్రీస్ ఉన్నాయి, 2 యూనియన్స్ ఉన్నాయి, ఆఫ్రికన్ యూనియన్, యూరోపియన్ యూనియన్. వీటిల్లో ఓన్లీ యూకే అండ్ మన కంట్రీ ఇండియా అండ్ యూకే మాత్రమే హై క్లైమేట్ పర్ఫార్మెన్స్లో ఉన్నాయి ర్యాంకింగ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, ఇఫ్ యూ లుక్ అట్ హియర్ వర్స్ట్ పర్ఫార్మింగ్ కంట్రీస్ ఏంటంటే లైక్ సౌత్ కొరియా, రష్యా, సౌదీ అరేబియా, G20లో ఉన్న వర్స్ట్ పర్ఫార్మర్స్. ఓకే, సౌత్ కొరియా, రష్యా, సౌదీ అరేబియా. అండ్ ఇరాన్ 67th స్పాట్లో, సౌదీ అరేబియా అంటే బాటంలో ఉన్న కంట్రీ ఇరాన్, సౌదీ అరేబియా, యుఏఈ, రష్యా, ఇవి బాటమ్ 5 కంట్రీస్. ఓకే. అండ్ ఈ ఆల్ కంట్రీస్ అన్నీ కూడా ఆయిల్ అండ్ గ్యాస్ ప్రొడ్యూసర్స్లో టాప్లో ఉన్నటువంటి కంట్రీస్. అండ్ ఆబ్వియస్లీ ఆయిల్ ప్రొడక్షన్ టైంలో కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్ అవుతాయి. అండ్ దట్స్ ద రీజన్ మేబీ. అండ్ వరల్డ్లోనే వర్స్ట్గా హైయెస్ట్ గ్రీన్ హౌస్ గ్యాస్ని ఎమిట్ చేస్తున్నటువంటి కంట్రీ చైనా. ఆ కంట్రీ ర్యాంక్ 55th స్పాట్లో ఉంది. హైయెస్ట్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్ ఏ కంట్రీ నుంచి వస్తున్నాయంటే చైనా. అండ్ చైనా ర్యాంక్ 55th, వెరాజ్ అమెరికా 57th స్పాట్లో ఉంది. దట్స్ అ థింగ్. అది 40th క్వశ్చన్. వాట్ ఆర్ ద పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్స్ ఏంటి అంటే ఈ పర్టికులర్ క్వశ్చన్లో, 40th క్వశ్చన్లో, ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ అన్ ఇండెక్స్, క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. ఇండియా ర్యాంక్ 10th పొజిషన్, లాస్ట్ ఇయర్ 7th పొజిషన్. సో మనం టాప్ 10లో ఉండడానికి రీజన్ లో పర్ క్యాపిటల్ ఎమిషన్ అండ్ ర్యాపిడ్ డిప్లాయ్మెంట్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీస్. నెక్స్ట్ థింగ్, టాప్ 3లో ఏ కంట్రీ లేవు, ఎంటీ ఉంది. వెరీ హై రేటింగ్ ఏ కంట్రీకి లేదు. 4, 5, 6 డెన్మార్క్, నెదర్లాండ్, యూకే 4, 5, 6. అండ్ ఈ పర్టికులర్ ఇండెక్స్ని జర్మన్ వాచ్, ఓకే, న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూట్ అండ్ క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్, వీళ్ళు ముగ్గురు 2005 నుంచి పబ్లిష్ చేస్తున్నారు. అండ్ దీన్ని ఇప్పుడు రిలీజ్ చేశారంటే రీసెంట్గానే COP29 మీటింగ్ అజర్బైజాన్ బాకులో జరిగింది. ఆబ్వియస్లీ కాప్ ఆబ్జెక్టివ్ అంతా కూడా క్లైమేట్ చేంజ్ గురించే ఉంటుంది. దట్స్ వై దేర్ ఓన్లీ ఇట్ రిలీజ్డ్ దట్ పర్టికులర్ ఇండెక్స్. నెక్స్ట్ థింగ్, యూరోపియన్, the other important point is, look at here, the latest edition of climate change performance index has tracked the climate performance of this many countries and even European Union. And ఈ ఆల్ కంట్రీస్ కలిపి 90% ఆఫ్ గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎమిట్ చేస్తున్నటువంటి కంట్రీస్ లిస్ట్లో ఉన్నాయి. అండ్ వాటి యొక్క పర్ఫార్మెన్సే ఈ ఇండెక్స్. ఎన్ని పారామీటర్స్ని బేస్ చేసుకొని ఈ ఇండెక్స్ ప్రిపేర్ చేశారంటే 4. గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఎలా ఉన్నాయి, రెన్యూబుల్ ఎనర్జీ అడాప్షన్ ఎలా ఉంది, ఎనర్జీ యూసేజ్ ఎలా ఉంది, క్లైమేట్ పాలసీస్ ఎలా ఉన్నాయి. ఫస్ట్ క్రైటీరియాకి 40% వెయిటేజ్ ఇచ్చారు, రిమైనింగ్ 3కి 20-20-20. ఓకే. నెక్స్ట్ థింగ్, G20 కంట్రీస్లో హై రేటింగ్ ఉన్న కంట్రీస్ యూకే అండ్ ఇండియా. అండ్ వరల్డ్లోనే వరస్ట్ ర్యాంకింగ్ ఇరాన్కి ఉంది. ఓకే. అండ్ వరల్డ్లోనే లార్జెస్ట్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని ఎమిట్ చేస్తున్న కంట్రీ చైనా 55th ర్యాంక్లో ఉంది. whereas America 57th స్పాట్లో ఉంది. దట్స్ అ 40th క్వశ్చన్. లుక్ అట్ ద క్వశ్చన్. అకార్డింగ్ టు క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్, India ranked at 10th position with overall score of this much in a list of over 60+ countries. Okay, right, that's a 40. And now moving to 41st question. So Japan ki, who has been recently elected as the re-elected in fact as the Prime Minister of Japan. So am peru
Shigeru Ishiba, option 2 is the correct answer. Japan is the one of the developed nation, that's why their prime minister also important. Shigeru Ishiba, ఈమె జపాన్కి ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్. ఇషిబా was first sworn in as Japan PM in September after his predecessor Fumio Kishida resigned following a string of scandals. Okay, anyway, first female prime minister kuda eme personality Ishiba, Shigeru Ishiba. Okay, a country Japan. Tokyo capital yen, Japanese yen is the currency. That's the 41st question, important appointment. Next to 42nd question. So women's sport event idi, women's Asian Champions Trophy. Just read the question. ప్రీవియస్ క్లాసెస్లోనే మీతో నేను ఒకసారి మాట్లాడా. బీహార్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ గుడియా అని చెప్పి ఈవెన్ మస్కట్ని కూడా లాంచ్ చేశారు. ఈ ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీకి అని చెప్పి పిచ్చుకని రిప్రజెంట్ చేస్తుంది గుడియా. బట్ బికాల్ బీహార్లో యంగ్ గర్ల్స్ని ఈ నేమ్తో ముద్దుగా పిలుస్తారని చెప్పి కూడా ప్రీవియస్ టైం చెప్పాను, గుడియా. సో అదే మస్కట్గా లాంచ్ చేశారు. అండ్ దిస్ పర్టికులర్ ఛాంపియన్స్ ట్రోఫీ, ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ, ఏ స్పోర్టు, హాకీ స్పోర్టు. ఇది బై ఎన్నియల్ ఇన్ నేచర్, అంటే 2 yearsకి ఒకసారి జరుగుతుంది. ఓకే, బై ఎన్నియల్, దట్ ఈస్ వన్స్ ఇన్ ఎవ్రీ 2 years జరుగుతుంది. ఇది 8th ఎడిషన్. ఓవరాల్గా ఎన్నో ఎడిషన్? 8th ఎడిషన్. 8 editions ఇండియా 3rd time విన్ అయింది. ఇండియాస్ 3rd ఉమెన్స్ ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ బై డిఫీటింగ్ చైనా 2nd ప్లేస్లో అండ్ జపాన్ 3rd ప్లేస్లో. విన్నర్ అయిన మన ఇండియన్ టీమ్కి $10,000 ఇచ్చారు. ఈ అమౌంట్ ఎందుకు ఇచ్చానంటే, ఏదైనా క్రికెట్కు సంబంధించింది అయితే అంత క్రోర్స్లో ఉంటుంది కదా, బట్ దట్స్ అ లేజియెస్ట్ గేమ్ అమంగ్ ఆల్ ద గేమ్స్ మనం ప్లే చేసే గేమ్స్లో. బికాస్ వెన్ యూ కమ్ అక్రాస్ హాకీ, ఫుట్బాల్ ఆర్ ఎల్స్ ఎనీ అదర్ స్పోర్ట్, మ్యాక్సిమం టీంలో ఉన్న ఆల్ మెంబర్సు బోత్ ద సైడ్స్ ఆన్ గ్రౌండ్లో ఉండి మూవ్ అవుతూనే ఉంటారు. క్రికెట్ అయితే ఒక టీం ప్లే చేస్తూ ఉంటుంది, ఇంకో టీం డగౌట్లో ఉంటారు. ఆ టీం నుంచి జస్ట్ 2 బ్యాట్స్మెన్స్ వస్తారు అండ్ ఫీల్డర్సు 11, ఒక బౌలర్ తప్ప రిమైనింగ్ ఫీల్డర్స్కి ఎప్పుడు బాల్ వెళ్తుందో కూడా తెలియదు. దట్స్ వై ఇట్స్ అ లేజియెస్ట్ గేమ్. అలాంటి గేమ్కి ప్రైజ్ మనీస్ అండ్ స్పాన్సర్షిప్స్ క్రోర్స్లో ఉంటాయి. బట్ హాకీలో టీం విన్ అయింది. అది నాట్ ఏ స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్, ఏషియన్ లెవెల్లో ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ విన్ అయిన తర్వాత ప్రైజ్ మనీ $10,000. $10,000 అంటే 10,000 మల్టిప్లైడ్ విత్ 85 రూపీస్, దట్ ఈస్ హార్డ్లీ 85 lakhs. ₹1,00,00,000 కూడా కాదు టీం మొత్తానికి. ఇట్స్ నాట్ ఫర్ ఇండివిజువల్ ప్లేయర్, టీం మొత్తానికి. ఓకే, సింప్లీ ఇట్స్ నాట్ 85 lakhs, దిస్ ఈస్ 80,000. ఇట్స్ సింప్లీ 8.5 lakhs, హార్డ్లీ 10 lakhs అమౌంట్ మాత్రమే, నాట్ ఈవెన్ 85 lakhs. ఓకే, అండ్ బీహార్ గవర్నమెంట్ విన్ అయిన టీం మన ఇండియానే కాబట్టి ఈచ్ ప్లేయర్కి 10 lakhs ప్రైజ్ మనీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, సో 42nd క్వశ్చన్, స్పోర్ట్ ఈవెంట్ ఉమెన్స్ ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ, ఏ స్పోర్టు? హాకీ. ఎక్కడ జరిగిందంటే బీహార్లో రాజ్గిర్ హాకీ స్టేడియం. ఓకే, అండ్ మన ఇండియా 3rd time ఈ టైటిల్ విన్ అయింది అవుట్ ఆఫ్ 8 editions బై డిఫీటింగ్ చైనా. 3rd ప్లేస్లో జపాన్ ఉంది. ఏ స్టేట్లో జరిగింది కూడా గుర్తుపెట్టుకోవాలి, బీహార్లో. ఓకే, అండ్ దిస్ ఇస్ అ బైఎన్నియల్ ఈవెంట్. సో విచ్ కంట్రీ హాకీ టీమ్ హ్యాస్ రీసెంట్లీ వన్ అంటే ఇండియా బై డిఫీటింగ్ చైనా. 42nd, దట్స్ ద థింగ్. అండ్ దిస్ ఇస్ అ బైఎన్నియల్ ఈవెంట్, 2 yearsకి ఒకసారి జరుగుతుంది. నౌ 43rd క్వశ్చన్. టెన్నిస్లో వెరీ ఫేమస్ ప్లేయర్ రఫెల్ నాదల్, హీఈస్ ఫ్రమ్ స్పెయిన్. రీసెంట్గా రిటైర్మెంట్ అనౌన్స్ చేశారు. సో 38 years ఏజ్లో రఫెల్ నాదల్, పర్సనాలిటీ నేము రఫెల్ నాదల్, ఏ కంట్రీ? స్పెయిన్. డేవిస్ కప్. సో డేవిస్ కప్ ఏ స్పోర్ట్కి సంబంధించిందంటే టెన్నిస్. మనకు క్రికెట్ ఎలాగైతే ఎవ్రీ 4 yearsకి ఒకసారి వరల్డ్ కప్ జరుగుతుందో, డేవిస్ కప్ ఎవ్రీ ఇయర్ జరిగే వరల్డ్ కప్ టెన్నిస్లో వరల్డ్ కప్ లాంటిది డేవిస్ కప్. ఈ ఈవెంట్ రీసెంట్గా మలాగా స్పెయిన్లో జరిగింది. ఆ కంట్రీ పర్సనాలిటీయే ఫైనల్కి వెళ్ళలేదు, ఓడిపోయారు నెదర్లాండ్ చేతిలో. ఓకే, అండ్ అది కూడా క్వార్టర్ ఫైనల్స్లో. అండ్ ఆ తర్వాత ఈయన రిటైర్మెంట్ అనౌన్స్ చేశారు. అండ్ ఈయన అచీవ్మెంట్ చూస్తే నోవాక్ జకోవిచ్ ఇప్పటి వరకు 24 కెరీర్ గ్రాండ్ స్లామ్స్ని
విన్ అయినటువంటి పర్సనాలిటీస్లో హైయెస్ట్ గ్రాండ్ స్లామ్స్ విన్ అయిన పర్సనాలిటీ నోవాక్ జోకోవిచ్ ఫ్రమ్ సెర్బియా. గ్రాండ్ స్లామ్స్ అంటే ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, యుఎస్ ఓపెన్ అండ్ ద అదర్ థింగ్ ఈజ్ వింబుల్డన్ ఓపెన్, యూకేలో జరుగుతుంది. ఈ 4 ఈవెంట్స్ని కన్నా విన్ అయితే ఒక గ్రాండ్ స్లామ్ అంటారు. అలా 4 ఈవెంట్స్ని డిఫరెంట్ ఇయర్స్లో 24 టైమ్స్ విన్ అయ్యి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ విన్ అయిన పర్సనాలిటీ నోవాక్ జోకోవిచ్ ఫ్రమ్ సెర్బియా అయితే, సెకండ్ ప్లేస్లో ఏనే ఉన్నారు రఫెల్ నాదల్ ఫ్రమ్ స్పెయిన్. ఈయన రీసెంట్గా రిటైర్మెంట్ అనౌన్స్ చేశారు. అండ్ ఈ ఈవెంట్ డేవిస్ కప్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఈ డేవిస్ కప్ విన్నర్ ఎవరంటే దిస్ ఇయర్ ఇటలీ విన్ అయింది బై డిఫీటింగ్ నెదర్లాండ్. ఓకే, దట్స్ అ థింగ్ అబౌట్ దిస్ పర్టికులర్ 43rd క్వశ్చన్. ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఒక స్పోర్ట్స్ పర్సనాలిటీ, టెన్నిస్లో లెజెండ్ అని చెప్పచ్చు పర్సనాలిటీ రఫెల్ నాదల్ ఫ్రమ్ స్పెయిన్ రీసెంట్గా రిటైర్మెంట్ అనౌన్స్ చేశారు. ఓకే, హీ ఈస్ ఫ్రమ్ స్పెయిన్, దట్స్ ఓకే. అండ్ 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విన్ అయ్యి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్లో సెకండ్ ప్లేస్లో ఉన్నారు ఆఫ్టర్ నోవాక్ జోకోవిచ్ ఫ్రమ్ సెర్బియా. వెరాస్ ఈ కరెంట్ అఫైర్ థింగ్ గురించి మాట్లాడితే డేవిస్ కప్ టెన్నిస్ సంబంధించింది, ఎవ్రీ ఇయర్ వరల్డ్ కప్ లాంటిది టెన్నిస్లో. విన్నర్ దిస్ ఇయర్ వచ్చి ఇటలీ బై డిఫీటింగ్ నెదర్లాండ్. అండ్ దిస్ ఓవరాల్ 112th edition. That's a 43rd question. Next 44th question. 44th question. రీసెంట్గా యూనియన్ మినిస్టర్ పవర్ అండ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మనోహర్ లాల్ ఓకే ఈ సర్వీస్ని లాంచ్ చేశారు. వాట్ ఈస్ దట్? ఈవీ, దట్ ఈస్ ఎలక్ట్రిక్ వెహికల్ యాజ్ ఏ సర్వీస్. ఈవీ యాజ్ ఏ సర్వీస్. వాట్ ఈస్ దిస్ ఈవీ యాజ్ ఏ సర్వీస్? వెరీ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ దిస్ వన్. ఏ ప్రోగ్రామ్ నేమ్ ఈవీ యాజ్ ఏ సర్వీస్. ఇదేంటంటే నేషన్ వైడ్ ఉన్న గవర్నమెంట్ ఆఫీసెస్లో లుక్ అట్ హియర్, ఈవీ యాజ్ ఏ సర్వీస్ మోడల్ ఎయిమ్స్ టు బూస్ట్ ఎలక్ట్రిక్ మొబిలిటీ in government offices to deploy 5,000 electric cars in government departments over the next 2 years. Next 2 years లో గవర్నమెంట్ ఆఫీసెస్లో ఏవైతే పెట్రోల్ డీజిల్ యూజ్ చేసుకుని రన్ అవుతున్నటువంటి కార్స్ ఉన్నాయో వాటి ప్లేసెస్లో ఎలక్ట్రిక్ వెహికల్స్తో రీప్లేస్ చేయబోతున్నారు. సో దట్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్. సో వాట్ ఈస్ దట్ ప్రోగ్రామ్ అంటే ఈవీ యాజ్ ఏ సర్వీస్, ఎలక్ట్రిక్ వెహికల్ యాజ్ ఏ సర్వీస్ లాంచ్ చేసింది మనోహర్ లాల్. ఈజ్ యాక్చువల్లీ మినిస్టర్ ఆఫ్ పవర్ అండ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్టర్. అండ్ ఈ ప్రోగ్రాము ఎవరి యొక్క ఇనిషియేటివ్ అంటే దిస్ ఈజ్ బై ది సిఈఎస్ఎల్, నథింగ్ బట్ కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ సిపిఎస్ఏనే. ఇట్ ఈస్ ఎ సబ్సిడరీ ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్. ఓకే, 44th క్వశ్చన్లో గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్, విచ్ ప్రోగ్రామ్ ఈజ్ ఈవీ యాజ్ ఎ సర్వీస్ has recently launched by the Union Minister of Power and Housing and Urban Affairs Minister Manohar Lal. The program is EVA as a service, and what is the objective behind that service అంటే నెక్స్ట్ 2 yearsలో గవర్నమెంట్ ఆఫీసెస్లో 5,000 ప్లస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఇంజెక్ట్ చేయడమే టార్గెట్. దట్స్ 44th క్వశ్చన్. నెక్స్ట్ ముందు క్వశ్చన్ నెంబర్ 45th. ఓకే, ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన ఈ స్కీమ్ ద్వారా, రిమెంబర్ ది స్కీమ్, ఇది 2000 ఇయర్లోనే లాంచ్ చేశారు. ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన ఫిషరీ సెక్టార్ డెవలప్మెంట్ కోసము ఒక టూనా క్లస్టర్ని, ఫిషెస్లో టూనా అనేది ఒక డిఫరెంట్ స్పీషీస్, దానికి చాలా డిమాండ్ కూడా ఉంటుంది. టూనా చేప అని చెప్పి పిలుస్తూ ఉంటాం, టూనా ఫిష్. టూనా క్లస్టర్ని ఈ స్కీమ్ ద్వారా, అంటే టూనా ఫిషెస్ని ప్రాసెసింగ్ ఎక్స్పోర్ట్స్ చేయడానికి అన్నీ కూడా ఒక క్లస్టర్ని సెటప్ చేయబోతున్నారు ఈ స్కీమ్ ద్వారా. ఎక్కడంటే అండమాన్ అండ్ నికోబార్లో, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో. The Andaman and Nicobar Islands is around 6 lakh square kilometer of EEZ, that is exclusive economic zone. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటే అక్కడ ఎవరైనా కంపెనీస్ని సెటప్ చేస్తే గవర్నమెంట్కి పే చేయాల్సిన ట్యాక్సెస్లో సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీని ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేస్తారు. రిచ్ ఇన్ అండర్ ఎక్స్ప్లాయిటెడ్ సీ రిసోర్సెస్, పర్టికులర్లీ టూనా లైక్ హై వాల్యూడ్ స్పీషీస్, ఎస్టిమేటెడ్ దట్ మెట్రిక్ టన్స్, దట్ మెనీ టన్స్ ఆఫ్ ఫిషెస్, టూనా ఫిషెస్ ఉన్నాయంట అక్కడ. వాటిని క్యాప్చర్ చేసి అండ్ ప్రాసెస్ చేసి ఎక్స్పోర్ట్ చేసే ఆబ్జెక్టివ్తో ఒక టూనా క్లస్టర్ని, మన ఇండియాలోనే ఫస్ట్ టైం ఇలాంటి క్లస్టర్, టూనా క్లస్టరు ఎక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ అండ్ అనిమల్ హస్బెండరీ ఎక్కడ సెటప్ చేస్తుందంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో. ఏ స్కీమ్ ద్వారా? ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన. 45th ద థింగ్స్ వీ షుడ్ రిమెంబర్. ఇండియాస్ ఫస్ట్ టూనా క్లస్టర్ వేర్? అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. Under which scheme? Pradhan Mantri Matsya Sampada Yojana. And by which ministry? Ministry of Fisheries, obviously, Department of Fisheries. That's the 45th question. Next, question number 46th.
రీసెంట్గా ఏ నేషనల్ పార్క్ని 56th టైగర్ రిజర్వ్గా రికగ్నైజ్ చేయడం జరిగింది అంటే దట్ ఈస్ గురు ఘాసీదాస్ తామూర్ పెంగ్లా టైగర్ రిజర్వ్. ఓకే, ఛత్తీస్గఢ్లో ఉంటుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నేషనల్ పార్క్స్ వాజ్ రీసెంట్లీ నోటిఫైడ్ యాజ్ 56 టైగర్ రిజర్వ్. ఇలా నోటిఫై చేయాలి అంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అప్రూవల్ ఇవ్వాలి. వీళ్ళు అప్రూవల్ ఇచ్చాక మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఫైనల్ పర్మిషన్ ఇస్తుంది. సో ఎన్నో టైగర్ రిజర్వ్ అంటే 56th. అండ్ వాట్ ఈస్ ద టైగర్ రిజర్వ్ అంటే గురు ఘాసీదాస్ తమోర్ పెంగ్లా టైగర్ రిజర్వ్. ఏ స్టేట్లో ఉందంటే ఛత్తీస్గఢ్. నా ఈ గురు ఘాసీదాస్ తమోర్ పెంగ్లా ఇండియాలోనే 3rd లార్జెస్ట్ టైగర్ రిజర్వ్. ఓకే, ఈ రికగ్నిషన్ ద్వారా ఇది మన ఇండియాలో 3rd లార్జెస్ట్ అవుతుంది. ఫస్ట్ లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఏది అంటే మనాస్ టైగర్ రిజర్వ్, అస్సాంలో ఉంది. అండ్ సెకండ్ లార్జెస్ట్ ఆంధ్రప్రదేశ్ ఏపీలోనే ఉంది, మన స్టేట్లోనే ఉంది, నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. ఓకే, సో ఇండియాలో ఉన్న టాప్ 3 లార్జెస్ట్ టైగర్ రిజర్వ్స్ మనాస్ అస్సాంలో, శ్రీశైలం దట్ ఈస్ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్, నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. అండ్ ఇప్పుడు రీసెంట్గా 56th వన్ ఏదైతే అయిందో అదే 3rd బిగ్గెస్ట్ వన్ ఇండియాలో, దట్ ఈస్ గురు ఘాసీదాస్ తమోర్ పెంగ్లా టైగర్ రిజర్వ్. ఇన్ విచ్ స్టేట్ అంటే ఛత్తీస్గఢ్. అండ్ ద వన్ మోర్ థింగ్, విత్ ద అడిషన్ ఆఫ్ దిస్ టైగర్ రిజర్వ్ ఇన్ ఛత్తీస్గఢ్ 4 టైగర్ రిజర్వ్స్ అయ్యాయి. ఆల్రెడీ ఉన్న 3 ఏంటంటే అచనాక్మార్, ఇంద్రావతి, ఉడంతి సీతానది. ఇవి ఆల్రెడీ ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి 3 టైగర్ రిజర్వ్స్. ఇప్పుడు 4th వన్. మొత్తంగా ఛత్తీస్గఢ్లో 4 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఏంటవి? అచనాక్మార్, ఇంద్రావతి, సీతానది, ఉడంతి సీతానది, ఇప్పుడు గురు ఘాసీదాస్ తమోర్ పెంగ్లా టైగర్ రిజర్వ్. అది ఇండియాలో 3rd లార్జెస్ట్. ఫస్ట్ వన్ ఈజ్ మనాసు, సెకండ్ వన్ ఈజ్ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. దట్స్ అ 46th క్వశ్చన్. నెక్స్ట్ 47th క్వశ్చన్. 47th క్వశ్చన్, ఇది ఒక ఎన్బిఎఫ్సి, మన ఇండియాలో ఉన్న ఎన్బిఎఫ్సి. నార్థన్ ఆర్క్ అనేది ఒక ఎన్బిఎఫ్సి. ఈ ఎన్బిఎఫ్సికి రీసెంట్గా $65 million, ఓకే, $65 million the climate fund has received $50 million commitment from యునైటెడ్ స్టేట్స్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్, అమెరికాకి సంబంధించినటువంటి ఒక డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్. అండ్ ద అదర్ థింగ్ ఈజ్ ఆస్ట్రియాకి సంబంధించిన బ్యాంకు. వాట్ ఈస్ దాట్? $15 million ఫ్రమ్ ఓఈఈబి, ద డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రియా. సో ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ నుంచి రీసెంట్గా $65 million, దాంట్లో $50 million అమెరికన్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్, దట్ ఈస్ యునైటెడ్ స్టేట్స్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ $50 million ఇస్తే, అండ్ ఆస్ట్రియాకి సంబంధించిన బ్యాంకు, డెవలప్మెంట్ బ్యాంకు, దాని పేరు ఓఈఈబి. ఓయిస్టర్ ఇంకా మీరు ఎలా చదివితే అలా. ఓకే, ఓఈఈబి ఆ బ్యాంక్ ఈస్ ఆస్ట్రియాకి సంబంధించినటువంటి బ్యాంకు. ఈ 2 బ్యాంక్స్ కలిపి మన ఇండియన్ ఎన్బిఎఫ్సికి $65 million దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీని లోన్స్గా ప్రొవైడ్ చేసాయి. ఎందుకోసం ఈ లోన్ అంటే ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ ఫర్ వాట్? ఇనాగురల్ క్లైమేట్ ఫండ్. అంటే ఈ డబ్బుని ఈ ఎన్బిఎఫ్సి, వాట్ ఈస్ ఎన్బిఎఫ్సి? నార్థన్ ఆర్క్, ఓన్లీ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది యాజ్ ఎ లోన్గా. ఓకే, సో థింగ్స్ వీ షుడ్ రిమెంబర్. ఏం ఫండ్ ఇది? క్లైమేట్ ఫండ్. ఆ ఎన్బిఎఫ్సి ఇనాగరేట్ చేసిన ఇనాగరల్ క్లైమేట్ ఫండ్. దీనికోసం ఎంత సపోర్ట్ ఇచ్చాయి? $65 million. ఎవరు? ఒకటి ఆస్ట్రియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఓఈఈబి అండ్ అమెరికన్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ $50 million. 50 ఒకటి, 15 ఒకటి. ఏ ఎన్బిఎఫ్సికి? నార్థన్ ఆర్క్కి. ఓకే, దట్స్ అ థింగ్. 47th క్వశ్చన్. నెక్స్ట్ 48th క్వశ్చన్. విచ్ యాప్ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ఇన్ ఇండస్ట్రీస్ ఫస్ట్ యూపీఐ పేమెంట్ సొల్యూషన్ డిజైన్ టు అడ్రస్ ది నీడ్స్ ఆఫ్ ఇండియాస్ ఎల్డర్లీ పాపులేషన్. సో ఎల్డర్ పీపుల్ కూడా యూపీఐ పేమెంట్స్ని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకునేలా లోకల్ లాంగ్వేజ్లో కానీ, లైక్ ఇప్పుడు సపోజ్ ఎడ్యుకేటెడ్ యంగ్ పర్సనాలిటీస్ అయితే యూపీఐ ప్లాట్ఫామ్స్ని బెటర్గా యూజ్ చేస్తాం. బట్ సీనియర్ సిటిజన్స్ కూడా, ఎల్డర్ పీపుల్ కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా యూపీఐ అప్లికేషన్ని యూజ్ చేసే విధంగా, యూపీఐ ఫీచర్స్ని యూజ్ చేసుకునే విధంగా ఒక యాప్ లాంచ్ చేయడం జరిగింది. ఆ యాప్ నేము జెన్ వాయిస్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ యాప్ డెవలప్మెంట్లో యాక్సిస్ బ్యాంక్, జెన్ వాయిస్ ఇండియాస్ లీడింగ్ app based club for senior citizens
has launched an industry first UPI payment solution called GenWise UPI, designed to address the needs of India's elderly population. This was developed in collaboration with the Axis Bank Limited. ఏ బ్యాంక్తో కొలాబరేట్ అయ్యి జెన్వైజ్ యూపీఐ యాప్ని లాంచ్ చేసింది ఫర్ సీనియర్ సిటిజన్స్ అంటే యాక్సిస్ బ్యాంక్తో. బ్యాంక్ పేరు ఇంపార్టెంట్, కంపెనీ జెన్వైజ్ యూపీఐ ఫర్ ఎవర్ కోస్మోస్ ఎల్డర్లీ సీనియర్ సిటిజన్స్ కోసం. దట్స్ ద 48th క్వశ్చన్. రైట్, నెక్స్ట్ 49th క్వశ్చన్ అండ్ దట్స్ ఓకే. అండ్ రిమైనింగ్ క్వశ్చన్స్ స్టిల్ 15 క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ దోస్ థింగ్స్ పార్ట్ 6లో ఐ విల్ డిస్కస్. థ్యాంక్ యూ. రైట్.